ఒక్కసారిగా మంది అందరు ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడు సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటు లేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది, ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. 8 గంటలు కాదు, రోజుల కమానం ఎరువుల కోసానికి తిరిగిన బత్త యూరియా కూడా దొరకక రైతులంతా తిప్పలు పడుతుంటే మీకు ఇంకా కూడా గిట్ల మాట్లాడాలని ఎట్లా అనిపిస్తున్నది రేవంతాల్ సారు అని గట్టిగానే అరుచుకుంటున్నారు సీఎం సార్ అన్న మాటలిన్న రైతులు. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా మహా అయితే 4 రోజులు ఉంటది కావచ్చు లైను. అది కూడా సినిమా శాలయ్య లోపట్నే ఎంత పొడుగు లైన్ ఉన్నా సినిమా చూడనీకి ఎంత మంది వచ్చినా టికెట్లు అన్ని అమ్ముతారు. కానీ రైతులు మాత్రం 1 రోజు కాదు 2 రోజులు కాదు నెల రోజుల సంధి తిరిగినా ఒక్క బత్తా కూడా దొరికే దిక్కు లేదు. యూరియా దొరుకుతలేదని రైతులు రోడ్డెక్కితే ఎవ్వలో తీసుకుపోయి రోడ్డు మీద కూసోబెడుతున్నారని మీకు ఎట్లా అనాలనిపిస్తున్నది? మా రైతులకు ఎవ్వలేం చెప్తున్నారో అర్థమైతలేదు అనుకుంటున్నారా? రైతులు పొలం పనులు చేసుకోకుండా రోడ్ల మీద కూసుంటున్నారని ఎట్లా మాట్లాడుతున్నారు? రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సింది పోయి గిసొంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడతారా అని మస్తుగానే కోపానికి వస్తున్నారు రైతులు. ఇక అటు మైబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న మన గ్రోమోర్ షాప్ దగ్గర యూరియా బస్తాల కోసం ఎదురు చూసి విరక్తి వచ్చిన రైతులు రాళ్లదాడి చేసి ఆ దుక్నం ముంగట మంట పెట్టిర్రు. ఇక దుక్నం యజమాని దుక్నం బంద్ చేసుకొని పోయేటాళ్లకు గోదాముల నిల్వ చేసిన యూరియా బస్తాలను గోదాం తాళం వలగొట్టి మరీ బయటికి తీసుకొచ్చిర్రు రైతులు. బందోబస్తు కోసానికి పోలీసులు వచ్చి తాళాలు వలగొట్టనీయకుండా అడ్డుపడ్డా కూడా పోలీసులను నెట్టి పారేసి మరీ యూరియా బస్తాలను నపరోటి పట్టుకొచ్చిర్రు. ఇట్లా అంటే రైతులు ఎంత కోపం మీదున్నారో మీరే అర్థం చేసుకోరిగా. వచ్చినాం సార్, మేము ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే అందరికి ఇస్తామని చెప్తే ఒక కూడా చేసి తీసుకున్నారు సార్. తీసుకొని ఇక లైన్ సరిగా లేదని మొత్తం మూసేసిరు. మూసేసిన తర్వాత ఎస్ఐ సార్ వచ్చిండు సార్. ఎస్ఐ సార్ వచ్చి ఏం చెప్పిండంటే రేపు పొద్దున్న రారి, ఎవరి లైన్ వాళ్ళకు ఉంటే ఆధార్ కార్డు పట్టుకొని రారి, పేర్లు రాసుకొని ఇస్తామమ్మా. ఇప్పుడైతే ఇయ్యమని నిన్న చెప్పారు సార్. నిన్న చెప్తే మేము 4ంటికి లేచి వచ్చినాం. ఇప్పుడు వరకు ఎస్ఐ సార్ లేదు, పోలీస్ అమ్మ లేదు, ఏ బొమ్మరాడు లేడు, ఏ సార్ లేడు, ఏ ఎస్ఐ లేడు. మేము ఉద్దేశంతో ఇండే ఉంటున్నాం కానీ చూసిపోతారు. కానీ ఏమైందమ్మా ఇస్తామని అనేటోళ్ళు పట్టించుకునేటోళ్ళు ఏ సార్ లేడు. మా గోస ఎట్లా, మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు జల్లలు వదిలేసి వచ్చినాం దొంగతనంగా వాళ్ళ చుట్టాలకు వాళ్ళ